వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి మహేశ్వర్ ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సబితేంద్రారెడ్డి మాట్లాడుతూ పత్తి రైతులతో కలిసి మాట్లాడారు. పత్తి రైతుల ఇబ్బందులు చూస్తే మనసు కలిచివేస్తుందన్నారు. రైతులందరూ జిన్నింగ్ మిల్స్ వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారని, రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశారని అన్నారు. మద్దతు ధర 8,000 చెప్పినా కానీ ఆ ధర ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పదే ఢిల్లీ వెళుతున్నా పత్తి రైతుల సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదని అన్నారు. వర్షం కారణంగా రైతుల పంటలు నష్టం జరిగిందని అన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతు రుణమాఫీ కాలేదు, బోనస్ డబ్బులు ఇవ్వలేదన్నారు. మొత్తం చేసి పెట్టేసింది.